వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. వెండితెరపై దళపతిగా లక్షలాది మంది గుండెల్లో నిలిచినటువంటి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళగ వెట్రి కజగం స్థాపించినటువంటి అతి తక్కువ కాలంలోనే అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన అధికారం చేజిక్కించుకున్నారు. అయితే అధికార పీఠం ఎక్కిన తొలి రోజే విజయ్కు రాజకీయ సవాళ్లు మొదలయ్యాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ సంధించిన విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనను అభినందిస్తూనే మరోవైపు పాలనపైన స్టాలిన్ గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ఖజానా ఖాళీ అయ్యిందని, కొత్త ప్రభుత్వం సాకులు వెతకడం సరికాదని కూడా స్టాలిన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర సరిపడా డబ్బు ఉంది, ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఆ పనులను నడిపించే పాలనా సామర్థ్యం ఉంటే చాలు అని ఆయన హితవు పలికారు. గత 5 ఏళ్లుగా తమ ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని, భారీ వరదలను ఎదుర్కొంటూనే ప్రజా సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగించిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురైన వివక్షను కూడా తట్టుకొని నిలబడ్డామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని ఆయన ఉద్ఘాటించారు. సో విజయ్ తన మొదటి ప్రసంగంలోనే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిందని ఆరోపించడం పైన స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు రాష్ట్ర అప్పులు నిబంధనల లోపలే ఉన్నాయని, ఫిబ్రవరి బడ్జెట్ చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుందని కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన పూర్తి అవగాహనతోనే కదా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని విజయ్ను నిలదీశారు స్టాలిన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిధులు లేవని చెప్పడం ఓటర్లను మోసం చేయడమే అవుతుందని హెచ్చరించారు. ఆచరణ సాధ్యమైన వాగ్దానాలే ఇస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించిన విజయ్ ఇప్పుడు వాటిని ఎలా నెరవేరుస్తారో తాము కూడా చూస్తామని స్టాలిన్ ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వ పాలనను చూసి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో నేర్చుకుంటారని ఆశిస్తున్నానని ఎద్దేవా చేశారు. ఏదేమైనా ఒకవైపు అభినందనలు తెలుపుతూనే మరోవైపు నిధుల అంశంపైన విజయ్ను ఇరుకున పెట్టేలా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ కోట వరకు పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో ఇక నుంచి విజయ్కి అసలైనటువంటి రాజకీయ సవాళ్లు ఎదురుకాబోతున్నాయి అన్నటువంటి సంకేతము దీంతో మొదలైపోయింది. ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను ఇప్పుడు నెరవేర్చడంలో విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, దానికి చెప్పే కారణాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, దీనిపైనే విజయ్ పార్టీ ప్రభుత్వ భవిష్యత్ ఆధారపడబోతుంది ఫ్యూచర్లో అనే దానికి నిదర్శనంగా మారింది. ఏదేమైనా కూడా నిన్నటి వరకు ఒక యాక్టర్గా, హీరోగా, మంచి పాన్ ఇండియా స్టార్లో గుర్తింపు పొందినటువంటి విజయ్కి ఒక ముఖ్యమంత్రిగా, రాజకీయ పాలకుడిగా ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఇక చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఫలితాలు వచ్చినప్పటి నుంచి 6 రోజుల్లోనే చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో విజయ్కి అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనే ఈ 6 రోజుల్లో రకరకాల రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, అక్కడ వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా చూశారు అనేటువంటి అభిప్రాయం కూడా ఏర్పడింది. ఇతను తీసుకునేటువంటి నిర్ణయాల కారణంగా ప్రతిపక్షాల నుంచి ఏ రకమైనటువంటి కౌంటర్స్ వస్తాయి, రాజకీయ పరంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా మొదటి రోజు నుంచే తమిళనాడు రాజకీయాలు ఇక మొదలయ్యాయి, రసపట్టుగా మారబోతున్నాయి అనేటువంటి సంకేతాన్ని అయితే ఇచ్చినట్టుగా మారింది విజయ్ కౌంటర్కి స్టాలిన్ రివర్స్ కౌంటర్తో.